ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం మన వద్ద ఎటువంటి ఎక్విప్మెంట్ లేకున్నా కూడా, మన బ్యాక్గ్రౌండ్ ఎంత చెత్తగా ఉన్నా కూడా మనం క్వాలిటీ వీడియోస్ ఎలా చేయాలో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ పేరు అడోబీ ఫైర్ఫ్లై అనే వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనము మన బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. మన వీడియోస్కి తగ్గట్టు మన వీడియో టాపిక్ ఏదైతే ఆ టాపిక్కి సంబంధించినది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎలా యూజ్ చేయాలా అనేది. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా జనరేట్ టు ఫిల్ అని, ఇది క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తేనే ఇలా ఓపెన్ అవుతుంది. జనరేట్ టు ఫిల్ది సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, గూగుల్తో కాండి తొందర అవుతుంది. మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. ఇన్సర్ట్ ఉంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేసి పెట్టండి. ఇలా వస్తుంది. మీకు అవసరం లేని బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేసేయండి. ఇలా ఇదంతా మనకు అవసరం లేదు కదా, ఎరేజ్ చేసి మనకి ఏం కావాలో అది ప్రాంప్ట్ రాసి కింద జనరేట్ అని క్లిక్ చేస్తే అయిపోయాయి. ఇక్కడ మొత్తం జనరేట్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకు అవసరం ఇమేజ్ మనం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఏ టాపిక్ అయితే ఆ టాపిక్కి సంబంధించిన ఇమేజెస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఇది ఉండని అనిపిస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ అవసరం అయితే. ఇప్పుడు కీప్ అని ఉంది కదా, అది కీప్ అని పెడితే ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ టేబుల్ బాగాలేదు నాకు, లేదంటే ఇక్కడ గూట్లో ఏమన్నా చేంజ్ ఇక్కడ మొత్తం మనకి మెడిసిన్స్ ఏమన్నా పెడదాం అనుకుంది. ఇది ఇంత పైన ఇక్కడ మెడిసిన్ బాక్స్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి కొడితే టాబ్లెట్స్ అని మొత్తం జనరేట్ అయిపోతాయి. దానికి సంబంధించినవి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఏది సెట్ అయితే అది పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఇష్టం వచ్చినది చేంజ్ చేసుకొని ప్రాంప్ట్ ద్వారా. టేబుల్ ఇదంతా పాతగా ఉంది కదా, సెట్ కాదనమాట. సెట్ కాదు కాబట్టి ఇదంతా కూడా నేను తీసేస్తున్నా, మొత్తం తీసేసి వేరే జనరేట్ చేస్తున్నా. ఇదైతే సెట్ అయింది చూడు. ఫ్రెండ్స్, మీకు తగ్గ బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకున్నాక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మీ కైన్ మాస్టర్లో ఆ వీడియో ఓపెన్ చేసి ఈ మీడియాలో మీరు ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోండి అనమాట. ఇలా ఇన్సర్ట్ చేస్తారు కదా, దీని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉందా, దాంట్లోనే ఇప్పుడు సైడ్ది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది పెడుతున్నా. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వర్క్ కావాలో అంతవరకు ఇలా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అట్లే లేయర్లోకి వెళ్ళి మీడియాలో మళ్ళీ అదే ఇమేజ్నే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూతల సైడ్ రైట్ సైడ్ ఈసారి ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కాబట్టి ఇట్లా మొత్తం కనపడకోకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా చేయాలంటే, లేదా డైరెక్ట్ మామూలు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇమేజ్ కూడా ఇది పైన కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ క్రాప్ ఉందా, క్రాప్ చేసుకుంటే మనకి ఎక్కడైతే బాగాలేదో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా చాలా లేయర్లు ఉంటాయి అనమాట. ఎన్ని లేయర్స్ అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం పెట్టి ఎక్స్పోర్ట్ కొడితే అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గనక ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.